గోవా కల్చర్ ను నల్గొండ జిల్లాకు తీసుకొచ్చారు. మిర్యాలగూడలో ఒక ఇంటిపై రైడ్ చేస్తే మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగు చూశాయి. గోవా స్టైల్లో గుట్టు చప్పుడు కాకుండా క్యాసినో గేమ్స్ ఆడుతున్న బండారాన్ని 2 టౌన్ పోలీసులు బయటపెట్టారు. జూదం ఆడుతున్న 7గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 92,620 రూపాయల నగదు, క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్ కార్డ్స్, ఖరీదైన మద్యం బాటిల్స్, హుక్కా, చార్కోల్ కిట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే స్వాధీనం చేసుకున్నటువంటి విజువల్స్ కావచ్చు, పోలీసుల అదుపులో ఉన్నటువంటి వారి విజువల్స్ కావచ్చు. పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కిరణ్. మనకి కల్చర్ అనేది గోవా కల్చర్ ని పూర్తిగా ఇటుపక్కకి అడాప్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా అది నల్గొండలో కూడా ఇప్పుడు చొరబడినట్టు తెలుస్తోంది. మద్యం బాటిల్సే కాదు, హుక్కాయే కాదు, ప్లేయింగ్ కార్డ్స్, క్యాసినో కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఎక్కువగా ఇటు గోవాలో ఆడేటువంటి గేమ్స్ కల్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు నల్గొండ జిల్లాలో కూడా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి నల్గొండ జిల్లా మిర్యాలగూడకు సంబంధించి ఒక ఇంటిని స్థావరంగా చేసుకున్నటువంటి జూదరులు ఇక్కడ ఏదైతే గోవాలో ఆడేటువంటి క్యాసినో గేమ్స్ ఆడుతున్నారని పక్కా సమాచారంతో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నేతృత్వంలో కూడా మెరుపు దాడులు అయితే నిర్వహించారు. అయితే ఈ దాడుల్లో 7గురు అరెస్ట్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. వారి నుంచి ఖరీదైన మద్యం బాటిళ్లతో పాటు ఈ క్యాసినో సంబంధించినటువంటి కాయిన్స్, అంటే కాయిన్స్ తో అందర్ బహార్ గేమ్ ఆడుతున్నటువంటి ఆ కాయిన్స్ సంబంధించి ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 92,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఖరీదైన మద్యం బాటిల్స్, వారికి సంబంధించినటువంటి వాహనాలు కూడా మొత్తం కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎక్కువగా కూడా నల్గొండ జిల్లా నుంచి ఇటు ఎక్కువగా కూడా ఈ గేమ్స్ కు ఎడిక్ట్ అయిన వారందరూ కూడా గోవాకు వెళ్ళి కూడా క్యాసినో గేమ్స్ ఆడుతుంటారు. ఇక్కడే అంటే అక్కడ వెళ్ళే రవాణా ఖర్చులు భారం అనుకున్నారేమో కానీ నల్గొండ జిల్లా మిర్యాలగూడనే స్థావరంగా చేసుకుని గేమ్స్ కు ఎడిక్ట్ అయిన వారందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. 2 టౌన్ పిఎస్ పరిధిలో ఒక ఇల్లును అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో గత కొంత కాలంగా కూడా ఈ క్యాసినో సంబంధించిన గేమ్స్ ఆడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అందర్ బార్ తో పాటు పేకాట, రమ్మి ఇటువంటి గేమ్స్ ఆడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పట్టుబడ్డ వారిలో వ్యవసాయం చేసేటువంటి వారితో పాటు ఇద్దరు బిజినెస్ మ్యాన్స్, అదేవిధంగా ఇద్దరు అడ్వకేట్స్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకునే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇటువంటి గేమ్స్ ఇంకా ఎక్కడెక్కడ ఆడుతున్నారు, ఎవరెవరు ఏజెంట్ గా ఉండి గేమ్స్ ఆడిపిస్తున్నారు అనేటువంటి కోణంలో ఇటు పోలీసులు అయితే ఆ దర్యాప్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే పట్టుబడ్డ వారి దగ్గర పెద్ద ఎత్తున నగదుతో పాటు వారి ఖరీదైన మద్యం బాటిల్స్, అదేవిధంగా వారికి సంబంధించి హుక్కా కూడా సీజ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆశా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిరణ్.